ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏకంగా హైకోర్టు జడ్జినే కొనుగోలు చేయాలనేటువంటి ప్రయత్నం చేయటం భారతదేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైపోయింది. దీంతో జగన్మోహన్ రెడ్డికి ఊహించినటువంటి చిక్కులు మొదలైపోయాయి. సుప్రీంకోర్టు నేరుగా జగన్మోహన్ రెడ్డిపై కేసు నమోదు చేయమని ఆదేశాలు జారీ చేయబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి సుమోటోగా ఈ కేసు విచారణకు స్వీకరిస్తే జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్టు చేస్తారు, అసలు ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి ఎన్నాళ్ళు జైలు శిక్ష అనుభవించాల్సినటువంటి పరిస్థితి రాబోతుంది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే వ్యవస్థలన్నీ తనకు బానిసత్వం చేయాలని, తన ప్రజల నుంచి దోచుకున్నటువంటి లక్షలాది కోట్ల ప్రజాధనాన్ని తిరిగి వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తన ఆస్తులను కాపాడుకోవడం, తన అధికారాన్ని శాశ్వతం చేసుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ఎంత నీచానికి దిగజారుతున్నాడనేది మరొక సంచలన అంశం. నాకు తెలిసి భారతదేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఇంత ఘోరానికి పాల్పడేటువంటి ప్రయత్నం నేరుగా చేయలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉండగా ఏకంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నటువంటి ఒక న్యాయమూర్తికి 2 కోట్ల రూపాయల బహుమతిని పంపించాడు అనేటువంటి వార్త ఏదైతే ఇవాళ చక్కర్లు కొడతా ఉందో ఇది భారతదేశ వ్యాప్తంగా ఒక చర్చనీయమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే న్యాయ వ్యవస్థపై నీడలు కమ్ముకునేటువంటి పరిస్థితి, న్యాయ వ్యవస్థనే ప్రజలను అనుమానించేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకురావడంతో న్యాయ వ్యవస్థలో ఇదొక సంచలనమై కూర్చున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే దీనిపై ఎవరో జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా తీసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే 2 కోట్ల రూపాయల వాచ్ అంటే వజ్రాలు పొదిగినటువంటి వార్చి పంపించాడంట. ఆయన కుమారుడు వివాహ సందర్భంగా ఆయన వివాహం తర్వాత దగ్గరలో ఉన్నటువంటి ఒక అతిథి గృహానికి వెళితే అక్కడికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ ఎంపీ జగన్మోహన్ రెడ్డి బినామీ అనేటువంటి టాక్ ఉంది. వేలాది కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి అతని దగ్గర. అదేవిధంగా టీటీడీ ఈఓ ధర్మారెడ్డి తనకి అక్కడ తిరుమలకు దర్శనానికి వచ్చినటువంటి జడ్జి గారితో ఉన్నటువంటి పరిచయాన్ని వాడుకొని అక్కడికి వెళ్ళి ఆయనకు వాచి ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పుడు దాన్ని చీకొట్టి ఏమీ నాన్సెన్స్ అని చెప్పి ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో గేటు దాటి బయటకు పొమ్మని మొహాన ఉమ్మేయకుండా ఆ టైపులో ఆయన చెప్పడంతో ఏకంగా అక్కడి నుంచి బయటకు వచ్చినటువంటి వీళ్ళు దాన్ని బయటికి రాకుండా కప్పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తే కానీ ఆ జడ్జి గారు నిజాయితీగా వీళ్ళు ఇలా ప్రయత్నం చేశారు, జగన్మోహన్ రెడ్డి ఇలా మనుషులను పంపించాడు అనే దాన్ని ఆయన సుప్రీంకోర్టుకి లేఖ రూపంలో కంప్లైంట్ అందజేయడంతో వాస్తవంగా అయితే ఏం జరగాలంటే సుప్రీంకోర్టు దీనిపైన ఒక విచారణ జరిపించి వాస్తవాలు బయటకు తీసి దీని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒక గాలివాడు కాదండి జగన్మోహన్ రెడ్డి, పిల్లవాడు కాదండి జగన్మోహన్ రెడ్డి, ఒక ముఖ్యమంత్రి. వ్యవస్థని ఈ రకంగా కొనేటువంటి ప్రయత్నం చేయటం, ఏకంగా న్యాయమూర్తికి బురదను అంటించేటువంటి ప్రయత్నం చేయటం చట్ట విరుద్ధం ఇది. అయితే అక్కడ సుప్రీంకోర్టు తర్వాత దాని మీద విచారణ ముందుకెళ్లకుండా కేంద్ర ప్రభుత్వం ద్వారానో జగన్మోహన్ రెడ్డి పెద్దల ద్వారానో ఎవరి ద్వారా ఏం చేశాడో తెలియదు, విచారణ అయితే ముందుకెళ్ళలేదనేటువంటి వార్త చాలా విచారకరమైనటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ద్వారా ఈ అంశం బయటకు వచ్చేసింది, ప్రపంచానికి తెలిసిపోయింది. ఇప్పుడు న్యాయ వ్యవస్థ గౌరవం నిలబడాలంటే ఖచ్చితంగా దీని మీద చర్యలు కావాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు దీని మీద విచారణకు ఆదేశించేటువంటి అవకాశం ఉంటుంది. మరి విచారణకు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయాలిగా. వాస్తవంగా ఇతను అన్నాడు కదా, అరెస్టు చేసి చంద్రబాబు నాయుడు గారి కేసులో నీ దగ్గర ఆధారాలు లేవు కదరా నాయన అంటే మేము విచారణ చేస్తాం, విచారణ చేసేదాకా మీరు బెయిల్ ఇవ్వద్దు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా జైల్లో మింగి ఆ తర్వాత విచారణ చేసి చేయలేంతవరకు ఇది అవునా కాదా, ఎవరితో పంపించావు, ఎక్కడి నుంచి పంపించావు, ఆ 2 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ కేసుల కోసం పంపించావు, నీ కేసుల కోసమా, బాబాయ్ని వేసేసినటువంటి కేసుల కోసమా, సిబిఐ కేసుల కోసమా, ఈడీ కేసుల కోసమా, లేకపోతే ఎవరన్నా ఇంకేమన్నా ఘోరమైనటువంటి నేరాలు చేసేటువంటి ఉద్దేశం ఉందా, అసలు దేనికోసం నువ్వు ఈ డబ్బులు ఆఫర్ చేయించేటువంటి ప్రయత్నం చేశావు. ఒక గిఫ్ట్గా 2 కోట్లు పంపించావంటే వచ్చి ఇక దీని అమ్మ జడ్జి గారు కనుక ఒప్పుకొని ఉంటే వేలాది కోట్ల రూపాయలు ఇవ్వటానికి నువ్వు సిద్ధమే కదా జగన్మోహన్ రెడ్డి. పైగా 3 సంవత్సరాలకు పైగా ఎవరైతే హైకోర్టు న్యాయమూర్తులకి సర్వీస్ ఉంటుందో వాళ్ళని ఏదో ఒక విధంగా మాయ చేయాలనేటువంటి ప్రయత్నం అంట. న్యాయ వ్యవస్థపై నాబోటోడికి గౌరవం ఉంది కాబట్టి సరిపోతూ ఉంది. న్యాయ వ్యవస్థ నాబోటోళ్ళు నమ్ముతున్నారు ఇంకా. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి న్యాయ వ్యవస్థ అంటే గౌరవం లేదు, చట్టం అంటే విలువ లేదు. ప్రజా వ్యతిరేక, న్యాయ వ్యతిరేక, చట్ట వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకొని దాన్ని కోర్టులు సమర్థించలేదనో, ప్రజలు అంగీకరించలేదనో వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి దౌర్భాగ్యానికి తెగబడేటువంటి నిజమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి పైన ఖచ్చితంగా కోర్టు ఇప్పుడు సుప్రీంకోర్టు సుమోటోగా ఈ కేసును విచారణకు స్వీకరించి దీని మీద ఎంక్వైరీ చేసి జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసి కట్టకట్టాల మధ్యలో పెట్టి నిజాలు బయటకు వచ్చేదాకా బెయిల్ కూడా ఇవ్వకూడదు. ఇతని వాదనే కాదు, చాలా ఘోరమైనటువంటిది. ఇది ఒక చిన్న అవినీతికి సంబంధించింది కాదు. ఆల్రెడీ కొన్ని లక్షల కోట్లు దోచుకొని 43,000 కోట్ల ప్రజాధనం అటాచ్ చేయబడి దాని మీద విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి జడ్జినే మ్యానిపులేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఇతను లోపల మింగి న్యాయ వ్యవస్థ మీద గౌరవం పెంచాలి. ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ దీని మీద చర్యలు తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి. ఇదేదో నేను ఉచితంగా డిమాండ్ చేయట్లేదండి, ప్రతిపక్షం కాబట్టి న్యాయ వ్యవస్థ అంటే గౌరవం ఉండాలండి. దీని మీద విచారణ అయితే జరగాలగా. లేదంటే ఓకే ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో వచ్చింది రాంగ్ అనుకుందాం, వాస్తవాలు ఏంటనేది బయటికి తేవాల్సినటువంటి బాధ్యత కూడా ఖచ్చితంగా వ్యవస్థలకు ఉన్నది. అందుకని నేనేమంటున్నా అంటే
ఆర్కే అంకుల్ చెప్పిండు పచ్చి వాస్తవం ఇద్దరు స్వామి. షర్మిల పార్టీ పెట్టిద్దనడా, పెట్టాడా? ఆ తర్వాత హెచ్చేసి కాంగ్రెస్లోకి పోతానడా, పెట్టాడా? అదేవిధంగా బాబాయ్ కేసులో ఎవరెవరు హస్తం ఉందో ముందే రాశాడా, జరిగిందా? అదే అనేక రకాలైనటువంటి వాస్తవాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా సుప్రీంకోర్టు దీని మీద సీరియస్గా చర్యలు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి. నేను ఒకటే చెప్తా ఉన్నా ప్రభుత్వ అధికారులకి, పోలీసులకి, వైసీపీ నాయకులకి, ఐఏఎస్లకి, ఐపీఎస్లకి అందరికి కూడా, జగన్ను నమ్మిన ఎవడన్నా జైలు పాలవడం తప్పదరా స్వామి. కాబట్టి తుత్తరగా అతను ఏదో చెప్పాడని అతని చేతిలో అధికారం శాశ్వతమని, ఇది ప్రజాస్వామ్యం రా నాయన, ఇక్కడ ఒక రాజ్యాంగం అమల్లో ఉంటుందిరా నాయన. ఎవడి అధికారం శాశ్వతం కాదు. ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుడు పనుల్లో సహకరించినటువంటి ప్రభుత్వ అధికారులు, పోలీసులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ప్రతి ఒక్కరూ చేసినటువంటి తప్పులకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది, విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది, చేసిన తప్పులకి శిక్ష కూడా మీరు అనుభవించాల్సి ఉంటుంది. ఎవరిని వదిలిపెట్టేది లేదు.